హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా రాగి జావ అయితే కాస్తున్నాము. ఈవినింగ్కి వచ్చేసి ఇంకా పిల్లలు తాగుతారులే అని చెప్పేసి, సమ్మర్ వచ్చిందంటే ఇంకా రాగి జావ అలవాటు అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మజ్జిగ కలుపుతాను. ఇంకా మజ్జిగ అయితే వేడది తగ్గిద్ది కదా అని చెప్పేసి మజ్జిగ కలుపుతాను. చాలామంది ఏంటంటే పాలు కూడా పోసుకుంటారు, అలా కూడా బాగానే ఉంటుంది. కొంతమంది ఏమో బెల్లం వేసుకుంటారు. బెల్లం అయితే వేస్తానండి నేను వచ్చేసి. ఇంకా బెల్లం అయితే మంచిది కదా అని బెల్లం వేస్తాను. ఒక్కొక్కసారి వేయను అనమాట. కొంచెం మజ్జిగ కూడా కలిపితే కొంచెం పిల్లలకి అదే ఉంటుంది అని చెప్పేసి రెడీ చేసి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ కూడా కావాలి కదా. స్నాక్స్ అయితే నేను స్వీట్ కార్న్స్ అయితే ఇంకా బాయిల్ చేద్దామని చెప్పేసి తీసాను అనమాట. పొట్టు తీసాను. ఇక్కడ చూడండి, పొట్టది ఉంటుంది కదా, ఇదైతే అసలు చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ పీస్ వచ్చేసి మెత్తగా ఉంటుంది అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా స్వీట్ కార్న్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. బాయిల్ చేసి పెట్టామనుకోండి ఇంకా ఉంటాయి కదా, ఇదిగోండి స్నాక్స్ కింద ఉంటాయి కదా, ఇంకా సాల్ట్ వేసి పెడితే ఇంకా బాయిల్ అవుతాయి. ఇదిగోండి, నా అవసరమైతే మసాలా కూడా వేసుకొని తినొచ్చు, కొంచెం విడిగా గింజలు తీసేసి. ఇంకా ఇలానే ఉంచేసాను నేనైతే, ఇలానే బాయిల్ చేసి పెట్టాను. స్వీట్ కార్న్స్ మంచిదండి. ఇంకా అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ కూడా చేస్తుంటాను స్వీట్ కార్న్స్ ఉన్నప్పుడు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా రెడీ చేసి పెట్టాం అనమాట మేము వచ్చేసి. రాగి జావ ఇంకా స్వీట్ కార్న్స్ రెండు రెడీ చేసి పెట్టాం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.